2 లిస్టుల 2025 లిస్టుల వాళ్ళు టిక్ పెట్టేస్తారు. వాళ్ళకు కొత్త పేర్లు ఏమైనా ఉన్నాయనుకో 2025 లిస్టుల వీళ్ళు ఎవరు కొడుక అల్లుడా బిడ్డనా అని చెప్పి లింకు పెట్టాలి. దానికోసం ఆ లింక్ కానోళ్ళు కుటుంబం ప్రూఫ్ డాక్యుమెంట్లతో పాటు ఒక ఫారం నింపాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫారం అంటారు దాన్ని. ఏది కొత్తగా ఎవరైతే 2002లో లేకుండా 2025లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మ్యాపింగ్ కోసం, అంటే ఆ మనిషి ఆ కుటుంబ పెద్దెవరు, ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, కొత్త కోడలు వచ్చిందా కొడుకు వచ్చిందా ఎవరు వచ్చిండ్రు, వాళ్ళ కోసం ప్రూఫ్తో సహా ఎన్యూమరేషన్ ఫారము మనం నింపాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పని నిజానికి అధికారులే చేసుకోవాలి. ఆఫీసులలో కూర్చొని 2 లిస్టులు ముంగట పెట్టుకొని జూన్ 25 లోపలనే వాళ్ళే ఇదంతా చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ స్లైడ్. మనం ఎక్కడొస్తాం? వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 3,39,00,000 ఓటర్లు ఉన్నారు. లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం 35,985 అంటే దగ్గర 36,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో మీ వేములవాడలో 262 బూత్లు ఉన్నాయి. మరి ఈ 262 పోలింగ్ బూత్లలో ఏం ప్రక్రియ జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే మీకు సరిగ్గా ఈ నెల 25వ తారీఖు నుంచి ఇంటింటికి వచ్చి మరి అధికారులు వస్తారు. అధికారులు అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు? అంగన్వాడీలు ఉంటారు. అదేవిధంగా ఈ మహిళా సంఘాల్లో ఉండే ఆర్పీలు ఉంటారు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉంటారు. వాళ్ళే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించబడ్డారు. ఆ బూత్ లెవెల్ అధికారులు ఏం చేస్తారంటే ఇంటింటికి వస్తారు. వాళ్ళకు ఒక్కొక్కరికి 1000 ఓట్లు. బూత్ అంటే ఎంత? పోలింగ్ బూత్ యావరేజ్గా సగటున 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఎంత? 350 ఇండ్లు ఉంటాయి. 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. ఆ 350 ఇండ్లు 30 రోజులల్లా జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజులు, అంటే రోజుకొక 10 ఇండ్లు అనుకోండి, తిరగాలి. తిరిగి మొత్తం ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు మొత్తం టిక్కులు పెట్టుకోవాలి. ఎవరైనా లేకపోతే తీసేయాలి. ఇక్కడ ఏం చూస్తారు ముఖ్యంగా అంటే 4 రకాలుగా చూస్తారు. ఒకటి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు తీసేయాలి. చనిపోయిన వాళ్ళు ఉంటే ఓటు తీసేయాలి. ఎవరన్నా కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాపియాలి. మూడోది, దబ్బని ఎవరన్నా వేములవాడలో ఎవరన్నా పోయి కరీంనగర్లో స్థిరపడ్డారు. చాలామందికి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఓటు ఊళ్ళు ఉంటుంది, ఇంకోటి వేములవాడ పట్టణంలో ఉంటుంది, ఇంకోటి కరీంనగర్లో ఉంటుంది, ఇంకోటి హైదరాబాద్లో కూడా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మా చీరలోంచి వెళ్ళినారు. ఇక్కడ మా చీరలంచ ఊరు అదే కనబడ్డారు కాబట్టి అంటున్నాను. లక్ష్మణ్ ఉన్నాడు. చీరలంచి వాళ్ళు ఇదివరకు సిరిసిల్లలు ఉండే, ఇప్పుడు మడ్మానేరు కట్టినాక ఏమైంది, అంతా ఇటు వచ్చి ఇక్కడ కాలనీ కట్టుకున్నాక ఓటు అక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఒకసారి నిజంగా చెప్పాలంటే కొన్ని ఓట్లు అక్కడ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని 2 కూడా ఉన్నాయి. అక్కడ సిరిసిల్లలో ఓటు వేయచ్చు, వేములవాడలో ఓటు వేయచ్చు, అట్లా 2 ఓట్లు ఉన్నాయి. చెప్తా మీకు వివరంగా చెప్తా. ఇప్పుడు ఏమైతుంది దీంతోనంటే ఒక మనిషికి ఒకటే ఓటు మిగులుతుంది. ఇక మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు చీరలంచలు అక్కడ ఉంటారా, నాయనూరిపల్లిలు ఉంటారా, ఇక్కడ R&R కాలనీలు రాయించుకుంటారా, డిసైడ్ చేసుకోవాలి. ఒకటే ఓటు మిగులుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మొదలు జూలై 24 దాకా, వచ్చే నెల 24 తారీఖు దాకా ఇంటింటికి BLO BLA ఇద్దరు పోవాలి. మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఉండి ఏమేం చేయాలో కూడా నేను చెప్తా. తర్వాత 31 జూలై 24 జూలై మొత్తం ఇల్లు తిరుగుడు అయిపోయాక వారం రోజుల లోపల ముసాయిదా లిస్టు డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తారు. మనకేమైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజులు టైం ఉంది. 1 ఆగస్టు నుంచి ఆగస్టు 30 దాకా 30 రోజుల టైం ఉంది. ఇక ఫలానా వాళ్ళ పేరు తప్పు పడ్డది, ఫలానా వాళ్ళ లింగం తప్పు పడ్డది, మగ ఆయనకు లేడీ అని రాసిండ్రు, ఫోటో తప్పు పడ్డది, మార్చండి అని చెప్పేందుకు 30 రోజుల టైం ఉంది. ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్ ఫైల్ చేయాలి. ఇదంతా కూడా మీకు ఇచ్చిన బుక్లలో ఉంది. అందుకే అంటున్నా మీరు ఇంటికి వెనక వాటిని పారేయకొని జర చదువుని. ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్స్ ఏవైతే లేవనెత్తుతామో ఎలక్షన్ కమిషన్ కూడా నెల రోజులు టైం ఉంటుంది వాళ్ళకు కూడా. ఎప్పుడు 30th ఆగస్టు నుంచి సెప్టెంబర్ 30th దాకా 30 రోజులు టైం తీసుకొని వాళ్ళు కూడా అభ్యంతరాలని పరిష్కారం చేయాలి. అభ్యంతరాలు ఎలక్షన్ కమిషన్ అంటే ఎక్కడనో కాదు, మీ RDO, మీ తహసీల్దారు, మీ కలెక్టర్కి ఇక్కడనే సిరిసిల్లలో వేములవాడలో ఇక్కడనే ఉంటుంది తప్ప ఎక్కడికో పోయేదేం లేదు. ఆఖరికి 1 అక్టోబర్ నాడు ఈ అబ్జెక్షన్స్ అన్ని క్లారిఫై అయిపోయాక 1 అక్టోబర్ నాడు ఫైనల్ లిస్టు, ఒకటే లిస్టు పబ్లిష్ అవుతుంది. అది తుది లిస్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టబోతా ఉందని సమాచారం వస్తున్నది. ZPTCలు, MPTCలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారు ఈ సంవత్సరంలో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఇదివరకు లోకల్ బాడీకి ఒక ఓటర్ లిస్ట్ ఉంటుండే, ఎమ్మెల్యేకి ఇంకో ఓటర్ లిస్ట్ ఉంటుండే.
ఎంపీకి ఇంకొక ఓటర్ లిస్ట్ ఉంటుండే దానికి దీనికి బూతులతో సహా కొన్ని మార్పులు చేర్పులు ఉంటుండే. ఇప్పుడు అట్లుండదు. ఇక ఒకటే ఓటర్ లిస్ట్. ఇక జెడ్పీటీసీకైనా ఎంపీటీసీకైనా ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా ఒకటే ఓటర్ లిస్టు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నాయకుల్లో ఎవరోళ్ళైతే ఎంపీటీసీలు కావాలనుకుంటున్నారో, ఎవరోళ్ళైతే జెడ్పీటీసీలు కావాలనుకుంటున్నారో వారందరితో నా ప్రార్థన, అందరికంటే ఎక్కువ సీరియస్గా మీరే తీసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ అని చెప్పి నా ప్రార్థన. నెక్స్ట్ స్లైడ్. మరి మీరు ఏం చేయాలి? ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లుంటాడో ఇవాళ ఒక బూత్కి బిఎల్ఏ అట్లా. బిఎల్ఏ అంటే ఏం చేయాలంటే ఒక నెల రోజులు మీరు దయచేసి రోజుకు మీరు తిరగాల్సింది కేవలం 10 నుంచి 15 ఇండ్లు, అంతకంటే ఎక్కువ కాదు. ఆ బిఎల్ఓ గారితో పాటు మీరు ఇంటింటికి పోవాల్సి ఉంటుంది. పోయి ఏం చేయాలి? అసలు నిజంగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా? ఎందుకంటే ఒక వార్త ఏమి వినబడుతుందంటే బీహార్లో, బెంగాల్లో, ఇంకా ఎస్ఐఆర్ జరిగిన మిగతా రాష్ట్రాల్లో మాకు పడయి అనుకున్న ఓట్లు కొన్ని కట్ చేసిండ్రు అనే వార్తలు వస్తున్నాయి. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. బెంగాల్లో ఈరోజు ఈ నిమిషానికి 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించిండ్రు అని చెప్పి కోర్టులో ఇంకా నడుస్తున్నది పంచాయతీ. అది కోర్టు నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఆమె దిగిపోయింది, ఆగమాగం అయితేనే ఉన్నది. అందుకే ఇంపార్టెంట్, ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బిఎల్ఓ గారితో ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే డూప్లికేట్ ఓట్లు, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమైన మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు తప్పకుండా వేములవాడ గెలుస్తాం, అలా అనుమానం ఏం లేదు. కానీ ఎస్ఐఆర్లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగే ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ మా సోదరులు సోదరిమణులు అనేది నా ప్రార్థన. ఎందుకంటే ఇళ్ళనే లంగతనాలు జరుగుతాయి. మనం గవర్నమెంట్లో లేము, ఇక్కడ రాష్ట్రంలో లేము, కేంద్రంలో లేము. అందుకే వాళ్ళు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మన కింద మీద చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా గల్లీ ఇల్లు తిరిగితే మనకు అంత లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పి నా ప్రార్థన. ఇందులో ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే మీకు గవే. ఏమన్నా ఎక్కడన్నా మన వాళ్ళ ఓట్లు తీసే ప్రయత్నం చేస్తే కనిపెట్టుకోవాలి, బిఎల్ఓ గారికి వెంటనే చెప్పాలి. కాదు మేడం, ఈ ఓటర్ ఇక్కడనే ఉన్నాడు, మీరు ఎట్లా తీస్తారు? వెంటనే అబ్జెక్షన్ రాయాలి. దానికి ప్రొసీజర్ ఉంది, ఫార్మాట్ ఉంది, అవన్నీ మీకు లక్ష్మీ నరసింహారావు గారు మీకు పంపిస్తారు. ఏం బాధపడేది లేదు. తప్పకుండా అన్మ్యాప్డ్ ఓటర్, అన్మ్యాప్డ్ అంటే 2002లో పేరు లేదు, ఇప్పుడు 2025లో ఉంది, వాళ్ళని కంపల్సరీ ఓటు ఉంచేటట్టు చూసుకోవాలి. మన డిమాండ్లలో ఒకటే, మన ఆలోచనల్లో ఒకటే, అర్హులు ఎవ్వరి ఓటు పోవద్దు, దొంగ ఓట్లు ఉండద్దు. ఎందుకంటే మనం కాంగ్రెస్ లెక్క, బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలవాలని ఆరాటంలో లేము. ప్రజలు నిజాయితీగా వచ్చి ఓట్లు గుద్దితే బ్రహ్మాండమైన మెజారిటీతో మనమే గెలుస్తాం. కానీ వాళ్ళు లంగతనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నెక్స్ట్ స్లైడ్. ఇక గుర్తింపు కార్డులు, మరి ఎవరైనా ఓటు లేదు రాయించుకోవాలి. ఏమేమి రకాల గుర్తింపు కార్డులు ఇవ్వచ్చు? ఈ 13 రకాలు ఏదంటే అది ఇవ్వచ్చు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ 13 రకాల కాగితాలు ఏమున్నా ఓటు రాయాలని చెప్పి మీకు ఇచ్చిన లిస్టులో కూడా ఉన్నది, మీకు ఇచ్చిన పుస్తకంలో కూడా ఉన్నది. అవి దయచేసి చూసుకోండి. నెక్స్ట్. ఇక దొంగ ఓట్లని నేను చెప్పిన, డూప్లికేట్ ఓట్లని చెప్పిన, ఇదేదో నేను కల్పించిన మాట కాదు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక దగ్గర 12-13 వేల ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉండే. మేము చూసినాం, పోయి ఎలక్షన్ కమిషన్ అడిగినాం. కానీ వాళ్ళు ఏమన్నారు? ఎలక్షన్ ప్రాసెసే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇస్తురా, మీరు ముందు ఇద్దా, ముందు ఇస్తే బాగుండు కదా అన్నారు. ఇగో బాధ మళ్ళా రేపు వేములవాడలో రావద్దనే ఇగో మీకు ఏం చేస్తామంటే, ప్రతి పోలింగ్ బూత్ మీ దగ్గర ఉండే 262 పోలింగ్ బూత్ల పరిధిలో మీ లక్ష్మీ నరసింహారావు గారికి, మీ జీవన్ రెడ్డి గారికి